కూటమి ఏడాది పాలనలో చెప్పుకోదగ్గ విషయమేముందని ఏపీ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ప్రశ్నించారు. అప్పులు, అబద్ధాలు, అత్యాచారాలు, అతిశయోక్తులు, ఆడంబరాలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 1,58,604 కోట్ల అప్పు చేశారని తులసిరెడ్డి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో అగ్రస్థానంలో నిలిచారని, స్వర్ణాంధ్ర అంటూ అతిశయోక్తులు చెబుతూ చివరికి డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. ఆడంబరాలకు, అట్టహాసాలకు అడ్డే లేకుండా పోయిందని, 3 జోకర్లు 6 కళావరులుగా జూదం సాగుతోందని తులసిరెడ్డి దుయ్యబట్టారు. మరి ఈ ఏడాది కాలంలో ఏమి సాధించారని విశ్లేషిస్తే ఏమున్నది గర్వకారణం? అప్పులు, అబద్ధాలు, అత్యాచారాలు, అతిశయోక్తులు, ఆడంబరాలు, అట్టహాసాలు, బాధుడు తప్ప ఏముంది అని అనిపిస్తుంది. ఈ ఏడాది కాలంలో ఆల్ టైమ్ రికార్డ్ అప్పులు చేయడం జరిగింది. 1,58,604 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న సామెత ఉంది. గత ప్రభుత్వాలు అప్పులు ఎక్కువ చేశాయని చెప్పి అంతకంటే ఎక్కువ చేయడం జరిగింది. ఇది అప్పులు, అన్ని అబద్ధాలే. ఎన్నికలకు ముందు సూపర్ 6 ద్వారా నిరుద్యోగ వృత్తి కింద నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అబద్ధాలు చెప్పి దాన్ని అమలు చేయలేదు. ఇది ఒక అబద్ధం. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇది రెండవ అబద్ధం.